పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. ఆగస్టు నెల 28వ తేదీ. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన పరిశుద్ధ కథోలిక స్త్రీ సభ పునీత మోనికమ్మ గారి ప్రార్థనల ఫలం గొప్ప జ్ఞాని, తిరుసభ వేద పండితుడు అయిన పునీత అగస్టిన్ గారి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంది. ఈ శుభదినాన మనం ధ్యానించిన మత్తయి శుభవార్త 23వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనం వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన క్రైస్తవ నాయకత్వానికి, శిష్యరికానికి ఉండవలసిన దీనత్వాన్ని, నమ్రతను ఎంతో స్పష్టంగా బోధిస్తూ ఉన్నారు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడుగా ఉండవలేను. తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును అని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. ఈ సువార్త పట్టణంలో యేసు ప్రభు మనలను వేషధారణకు, అధికార అహంకారానికి దూరంగా ఉండమని హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ లోకంలో మానవులు గురువులని, బోధకులని పిలిపించుకుంటూ గౌరవ ప్రతిష్టల కోసం ప్రాకులాడుతూ ఉంటారు. కానీ పరలోకమందున్న దేవుడు ఒక్కడే, మనకు తండ్రి ఆయనే. క్రీస్తు ఒక్కడే మనకు గురువు అని ప్రభువు గుర్తు చేస్తూ ఉన్నారు. మనమందరం సహోదరులమని, ఒకరికి ఒకరం సేవ చేసుకుంటూ దీన మనస్సుతో జీవించటమే దేవుని రాజ్యంలో గొప్పతనానికి మార్గమని ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. పునీత అగస్టిన్ గారి జీవితం ఈనాటి సువార్త పఠనానికి, ముఖ్యంగా తగ్గింపు అనే ఆధ్యాత్మిక సత్యానికి ఒక అద్భుతమైన నిదర్శనం. యవ్వన ప్రాయంలో ఆయన తన స్వంత జ్ఞానాన్ని, ఈ లోక ఆశలను, కీర్తి ప్రతిష్టలను హెచ్చించుకుంటూ దేవునికి పూర్తిగా దూరమయ్యారు. సత్యాన్ని వెతికే క్రమంలో ఎన్నో తప్పుడు మార్గాలలో ప్రయాణించారు. కానీ దేవుని వాక్యం అనే వెలుగు ఆయన హృదయాన్ని తాకినప్పుడు ఆయన తన తప్పులను తెలుసుకొని తన అహంకారాన్ని విడిచిపెట్టి దేవుని పాదాల చెంత తనను తాను తగ్గించుకున్నారు. ఆయన వ్రాసిన కన్ఫెషన్స్, అంటే నా పశ్చాత్తాప నివేదన అనే గ్రంథంలో ప్రభు, నీవు మమ్ములను నీ కొరకే సృష్టించావు, మా హృదయాలు నీయందు విశ్రమించేంత వరకు వాటికి విశ్రాంతి లేదు అని తన దీనత్వాన్ని చాటుకున్నారు. దేవుని కొరకు తనను తాను తగ్గించుకున్న పునీత అగస్టిన్ గారిని దేవుడు స్త్రీ సభలోని అత్యంత గొప్ప పీఠాధిపతిగా, వేదాంతిగా, వెలుగునిచ్చే దీపంగా హెచ్చించారు. ఆయన తన అపారమైన జ్ఞానాన్ని అధికారం చెలాయించటానికి కాదు, దేవుని మందకు ఒక మంచి కాపరిగా పరిచర్య చేయడానికి ఉపయోగించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పండుగ దినాన దేవుని వాక్యం మరియు పునీత అగస్టిన్ గారి జీవితం మనలను ఒక ఆత్మ పరిశీలనకు పిలుస్తూ ఉన్నాయి. మన అనుదిన జీవితంలో, మన కుటుంబాలలో మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? అగస్టిన్ గారిలాగా మన తప్పులను ఒప్పుకొనే పశ్చాత్తాప హృదయం మనం కలిగి ఉన్నామా? మన అహంకారాన్ని, మన స్వార్థాన్ని ప్రక్కన పెట్టి ఇతరులకు పరిచారకులుగా ఉండడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనం దేవుని సన్నిధిలో ఎంతగా తగ్గించుకుంటామో ఆయన తన కృపతో మనలను అంతగా హెచ్చిస్తారు. ఈ పవిత్ర దినాన పునీత అగస్టిన్ గారి విజ్ఞాపనల ప్రార్థనల ద్వారా ఈ లోక సంబంధమైన అహంకారాన్ని విడిచిపెట్టి క్రీస్తు చూపిన దీనత్వాన్ని మన హృదయాలలో నింపుకునే కృపను అర్థించుదాం. మన నిత్య జీవితంలో నిజమైన పశ్చాత్తాపానికి దేవుని వాక్యంతో లోబడుతూ జీవిద్దాం. ఈ పరిశుద్ధుని ఆశీస్సులు, ప్రార్థనా సహాయం మనందరికీ సదా తోడై ఉండునుగాక. పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.